హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషిక అద్వైత వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వినాయక చవితి అలాగే నాగుల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే దాని గురించి చిన్న వీడియో అనమాట. ఇది వినాయక చవితి మామూలుగా ఫెస్టివల్స్ అంటేనే పిల్లలకి బట్టలు ఎక్కువ కదా. ఇంట్లో ఫెస్టివల్స్ ఏ అకేషన్ అయినా కానీ బట్టలు ఉంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు కదా. సో మా ఇంట్లో బేసిక్గా ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎవ్రీ ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అయినా అకేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే ఉంటాయి. సో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ నాన్నమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది బట్టలు. ఇంకా మామూలుగా ఏమంటే ఇక్కడ వినాయక చవితిని మా అత్తగారి సైడు టెంకాయల పండుగ అంటారు. సో ఆ టెంకాయల పండుగకి మామూలుగా అందరికీ ఆడబిడ్డలందరికీ బట్టలు పెడతారంట. సో వాళ్ళ ఆడబిడ్డలకి ఇంకా మా వదినకి అందరికీ బట్టలు తీసుకురావాలనేసి మదనపల్లి వెళ్ళింది. మదనపల్లి వెళ్ళినప్పుడు ఇంకా ఆడపిల్లలు మా ఇంటిలో మహాలక్ష్మిలో ముగ్గురు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి బట్టలు తీసుకొని వచ్చిందనమాట. వీళ్ళు వినాయక చవితి చందాలు వసూలు చేసేకి దగ్గర 1 month నుంచి క్యాలిక్యులేట్ చేస్తూనే ఉంటారు మా ఆయన. ఇంకా ఊర్లో పిల్లలు ఉంటారు కదా, యూత్ ఏ ఫెస్టివల్కైనా ముందుకు రారు, కానీ వినాయక చవితి అంటే మాత్రం ఫస్ట్ ఉంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళు బట్టలు తెచ్చిండేది నానమ్మ వేసి చూపించేసరికి అంత ఫస్ట్ చూడక ముందరే వీళ్ళు ఊరికి అట్లా కొత్త బట్టలు వేస్తే నేను మళ్ళీ తీయరు అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే చూపించాను. వీళ్ళందరికీ చూపించేసినారు అవి. ఇంకా ఫెస్టివల్కి ముందు రోజు ప్రిపరేషన్ ఉంటుంది కదా ఇంట్లో. మేము మా పొలానికి వెళ్ళి పూలు వేస్తామన్నమాట. టమాటా చెట్లకి ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అంతా. టమాటా చెట్లకి సైడ్లో వారంతా అవి చెండుమల్లి పూలు వేస్తే రోగం పడదనేసి సో మా అత్తమ్మ నాటిండేది. ఇవి ఏమంటే మాకు వరలక్ష్మి వ్రతానికి కలిసి వచ్చాయి, అలాగే ఏ అకేషన్కైనా కానీ వినాయక చవితికి కూడా వచ్చేసాయి అన్నమాట పూలు. బయట నుంచి కొనే పనే లేదు ఈసారి మాకి. లాస్ట్ ఇయర్ అయితే అన్న మహి వాళ్ళ రెండో అత్త మైనత్త కొడుకు చిన్న అన్న ఎత్తుకొచ్చాడు వాళ్ళ ఊరి దగ్గర నుంచి. ఈసారి మాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు, ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి మా పొలంలోనే పండించిన బంతిపూలు. చూసేకి ఆ రోజు ఫుల్ ఎండ అయినా కానీ ఆ పూలు చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చూసేకి ఎంత బాగున్నాయో. ఒక్కొక్క పువ్వు ఎంత ఉందో చెండు చూసేకి. సో మాకు కావాల్సిన కాడికి మేము పెరుక్కునేసి ఇంక ఇంట్లో వెజిటేబుల్స్ టమాటా చెట్లు చూడు మొత్తానికి ఎంత అయిపోయింది కదా, అలాగ వచ్చేసింది. మిరప చెట్లు నాటిండేవి 2 అంట, 2 సార్లు. అవి ఎంత బాగా కాసినాయి అంటే ఈసారి. బేసిక్గా నెమళ్ళు ఎక్కువ అక్కడ. అవి ఏమంటే మడి అలాగేస్తే పాడు చేసేస్తాయి. మిరప చెట్లు మాత్రము మావి తింటున్నాయంట. టమాటకాయలు అవి ఏం టచ్ చేయకుండా ఓన్లీ మిరప చెట్లు, మిరపకాయలు మాత్రమే ఆకులంతా కొరికేస్తా మిరపకాయలు తినేస్తున్నాయంట. చూడు కొన్ని చోట్ల నాటిండేది ఇవి. అయినా కానీ ఆ పూలంతా ఒక 1 week పెరికిండలేదు. ముందు వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ఇవి వినాయక చవితికే పెరుగుతున్నాము. మధ్యలో పెరిగిన అత్తమ్మ వాళ్ళకి వేరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకంతా ఇచ్చేస్తూ ఉండింది. అవి కొంచెం లేట్ అయ్యేసరికి పూలు చూడ ఎలాగా మొత్తం విరబూసేసాయి తోటంతా. కొన్ని చోట్ల వేసినా కానీ అవి అంత బాగా కాసినాయి. ఇంకా మొత్తం పూలతోటే ఉంటే చూసేకి ఎంత బాగా లుక్ ఉంటుందో కదా ఆ పూలు. అది కాక ఎల్లో కలరు. ఆ రోజు ఎండకి ఆ క్లైమేట్కి పూలు అయితే భలే బాగా కనిపిస్తాయి. సంచికి పెరిగినాము. ఇంకా పండగ అంటే అకేషన్ కదా, ఊర్లో మొత్తం పల్లెల్లో కదా, సో కావాల్సిన వాళ్ళందరూ తీసుకుంటారనేసి ముందుగానే అడిగేస్తుంది అత్తమ్మ, ఎవరికైనా కావాలంటే చెప్పండి అంటే ఉన్ని పూలన్నీ పెరుక్కొచ్చేస్తాం. నేనైతే మొత్తం అన్నీ పెరికేద్దాం మొత్తమ్మ, ఇంట్లో ఉంది కదా. ఇంకా మళ్ళీ మాకు దేవర్లు వస్తుంది, వినాయక చవితి అయిపోయిన సండేకి దేవర్లు వస్తుంది. సో ఆ దేవర్లకు కానీ యూజ్ అవుతాయి. అయితే మేము ఏంటంటే ముందుగా కొన్ని పెట్టుకొని పోదాం, అప్పటికి మళ్ళీ కాసింటాయి అనా. ఇంకా అప్పటికే పూలు అంతా బాగా ఫ్రెష్ పండిపోయినాయి. పూలు మొత్తం బాగా విరబూసేసాయి, ఇంకా ఎండిపోతాయి రాలిపోతాయి అనేసి మొత్తం అన్నీ పెరుక్కొచ్చేసాం పెద్దగా ఉండే. ఇంకా ఈవినింగ్కి అక్క పిల్లల స్కూల్ అంతా అయిపోయింది, ఇంకా లీవ్ కదా వచ్చేసారనమాట. కొత్త బట్టలు అంటే ఇంకా కృతికాకి చిన్న పాపకి వాళ్ళకి వేసుకునేంతవరకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ అడిగి మరీ వేయించుకున్నారు. ఇంకా సరిపోతాయో లేవా అనేసి ముందు రోజు వెంటనే తీసేస్తాము అని చెప్పేసరికి వాళ్ళకి మళ్ళీ వేసిందనమాట బట్టలు. పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ చూసి మనకు ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది. నా పెద్ద పాప అయితే దానిపైన డ్రెస్ పైన వేసుకునింది. నాకు ఈసారి పెద్ద పాప బట్టలు భలే బాగా నచ్చినాయి, దానికి భలే ఉన్నింది, ఆ కలర్కి సెట్ అయ్యి. అందరివి క్లాత్ సూపర్ ఉన్నాయి. నేను మామూలుగా మదనపల్లికి వెళ్తే ఒక షాప్లో తీసుకొస్తాం, అది చాలా బాగుంటాయి, దాంట్లో కలెక్షన్స్ బాగుంటాయి, అలాగే కాస్ట్ కానీ మనకు రీజనబుల్గానే దొరుకుతుంది అనమాట. ఇవి ఫ్రాక్స్ అయితే అత్తమ్మ తెచ్చింది, ఫ్రాక్స్ సూపర్ ఉన్నాయి, మొగ్గరివి. అలాగే ఈశాన్కి కానీ తెచ్చింది. ఈశాన్కి అయితే అప్పుడు లేడు కాబట్టి వాడు
చూసింది లేదు. వాడు చూసాడనుకో వాడికి నచ్చేంత వరకు వాడు వదలడు. వీళ్ళన్న ఆడపిల్లలు ఏదో ఒకటి వాళ్ళు కొత్త బట్టలు అయితే చాలు వాళ్ళు హ్యాపీ అయిపోతారు, ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఏవైనా సరే కొత్తగా ఉన్నాయి అంటే చాలు ఫుల్ ఖుషి. చూడు వేసుకున్నారు మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ చూపించేస్తారు. మామయ్య దగ్గరికి వెళ్ళి మా మామయ్య టీవీ చూసుకుంటే ఈవినింగ్ కదా, ఈవినింగ్లో వచ్చారు 7 o'clock అట్లా నైట్లో వచ్చి అప్పుడు వేసుకునేసి అందరికీ చూపిస్తున్నారు. చూడు ఖచ్చితంగా ఫ్రాక్స్ అట్లా వేసుకుంటే వీళ్ళు తిరిగి చూపారు. ఆ చిన్న పాప అయితే ఎవ్రీ ఫ్రైడే కానీ ఏ రోజైనా సరే ఫ్రాక్లు వేస్తే ఫుల్ హడావిడి అనమాట. దానికి వచ్చినారు నలుగురు ఒక చోట ఉన్నారు కదా, ఇంకా ఆ రోజు గణేష్ని ఊరికి తీసుకొస్తారు పల్లికి. వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేదు. వీళ్ళు ఇంట్లోనే అరిచి అరిచి గోల చేసేస్తారనమాట. నలుగురు ఉన్నారు కాబట్టి మాది ఒక చిన్న మినీ హాస్టల్ లాగా ఉంటుంది. పిల్లలంతా నలుగురు ఉంటారు, అంతా సేమ్ ఏజ్ 1 year డిఫరెన్స్తో. వీళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు బాగా ఉంటారు, పెద్ద పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు ఒకలాగా ఉంటారు. ఇషాను ఇషికన్ ఒకే స్కూల్ కాబట్టి వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు అన్నమాట. మార్నింగ్ డ్యాన్సెస్ కానీ వీళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది. ఇషాను ముందు నుంచే ప్రిపేర్ అయిపోయినాడు అనమాట. వినాయక చవితి నిమజ్జనం రోజు ఎలా డాన్స్ చేయాలా, ఎలాగా సెలబ్రేట్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలనేసి. వాళ్ళు కొంచెం పెద్ద కాబట్టి మంచిగా ఉంటారు. వీళ్ళు తెలీదు, అయినా కానీ వాళ్ళు వేసే డ్యాన్సులు చూసి వీళ్ళు ఇంకా ఫుల్ ఖుషి అయిపోతారనమాట. పూలు అన్నీ తెచ్చినాను కదా మొత్తం అంతా కుట్టేకి. ఆ రోజు వాళ్ళు రాకముందే స్టార్ట్ చేసేసాను. ఇద్దరు ఉంటే బట్టి ఒకటే ఉంటుంది, నేను ఉంటే చిన్న పాప. ఇంకా అక్క వాళ్ళు వస్తే ముగ్గురు పిల్లల్ని పిలుచుకొని వస్తారు కదా, వాళ్ళు వచ్చినాక పూలు కట్టేది లేట్ అయిపోతుంది. లేట్ అనే కదా పిల్లలు ఉన్నారనుకో, చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలో వాళ్ళు ఎట్లా గోల్ చేసి పెరిగేస్తున్నారో. సో అందుకనేసి ఈసారి ముందుగానే వాళ్ళు రాకముందే కుట్టేయాలనేసి ప్రిపేర్ అయిపోయినాను. లాస్ట్ అది వినాయకుని కోసం మాత్రమే కుడుతున్నాను. మా అత్తమ్మ ఏమనిందంటే బావకి చెప్పొద్దు, మీ బావగాని తీసుకొని వస్తాడు బట్టలు, వాళ్ళకి నేను తెచ్చినానని చెప్తే తేడు, సో వాళ్ళకి చెప్పొద్దు అనేది. అందుకనేసి నేను అక్క అడగలేదు, అక్క చెప్పలేదు. వాళ్ళు ఇంకా టౌన్లో నుంచి వస్తారు కదా, మళ్ళీ మా బావ వెళ్ళి వాళ్ళకి తీసుకొని వచ్చాడు బట్టలు. ఇవి నార్మల్గా బాగున్నాయి, ఇవి క్లాత్ సూపర్ కంఫర్టబుల్గా ఉంది. మా బావ తెచ్చినాడు, ఇంకా సరిపోతాయా లేదా అని అదొక హ్యాపీనెస్ అనమాట. పిల్లలకు బట్టలు తెచ్చినప్పుడల్లా వినాయక చవితికి డబుల్ దమ్మక్క వీళ్ళకి ఎప్పుడు. ఇంకా వెంటనే దేవర్లు వస్తాయి కాబట్టి ఇంకా దేవర్లకు తేకుండా ఒకసారి వినాయక చవితికే తెచ్చేస్తారు. ఎప్పుడు తెచ్చినా కానీ ఇద్దరు తెస్తారు, బావ తెస్తాడు, అలాగే అత్తమ్మ ముందుగానే తెచ్చేస్తుంది. వాళ్ళందరికీ బట్టలు కరెక్ట్ సైజు ఉన్నాయా లేదా అనేసి బావ మాత్రమే తీసుకొచ్చాక పిల్లలు ఎవరిని తీసుకోగలనా. సో వాళ్ళకి సరిపోతాయా లేదని బావ ఒకసారి అందరికీ చెక్ చేసి ఇంక ఇంట్లో బావ తెచ్చినాను సర్ప్రైజ్ ఫీల్ అవుతారనేసి తెచ్చాడు. కాకపోతే బావకే సర్ప్రైజ్, ఎందుకంటే ముందే మేము తెచ్చేసాం కాబట్టి అత్తమ్మ తెచ్చేసింది. సో బట్టిగాని ఫ్రాక్ అది, బట్టిగాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. బట్టి పేరు చైత్ర అద్వైత్య, వాళ్ళ పెద్దనాన్న చైత్ర అని పెడితే చైత్ర కొంచెం ఓల్డ్గా ఉంది. ఇంకా రిమైనింగ్ పిల్లలు ఈషా, నిషిక, కృతిక వాళ్ళు కొంచెం ట్రెండింగ్గా ఉండి, బట్టిగా చైత్రకి కొంచెం ఓల్డ్ పేరు అని ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేను మారుద్దామని ఎన్నిసార్లు అడిగినా మా బావ ఒప్పుకోలా. నాకు చైత్ర నచ్చింది. ఆ చైత్ర పేరు మా అత్తమ్మ మా బావే సెలెక్ట్ చేసినారు, వాళ్ళిద్దరికీ నచ్చింది. సో ఇంకా వాళ్ళ కోసం అనేసి నేను ఆ పేరు మార్చకుండా మా బావ గుర్తుగా ఉంటుందని ఇంకా యాడ్ చేశాను అనమాట, అద్వైత్య అని. చైత్ర అద్వైత్య, నేను మా ఆయన అద్వైత్య అని చెప్పేశాడు. ఇంకా సో బాగుంది అనేసి అలాగే ఇంకా మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ అంతా అలాగే చేపించేసాము. చిన్న బాబు పేరు చైత్ర అద్వైత్య, బట్టి అనేది మా బావ పెట్టిన నిక్ నేమ్. సో అంతా బట్టి బట్టి అనే పిలుస్తారు దాన్ని. ముందు చాలా లావుగా ఉండింది, ఎక్కువ వెయిట్ ఉండింది, బాగా బొద్దుగా. మళ్ళీ రాను రాను తగ్గిపోయింది అనమాట. అప్పటి నుంచి ఇంకా బట్టి అనే పేరే దానికి బాగా ఇది అయిపోయింది అనమాట. ఫ్రాక్స్ ఇవి కానీ చూసేకి ఎంత బాగున్నాయి, సింపుల్ అండ్ సూపర్గా. క్లాత్ అయితే సూపర్ ఉంది, సూపర్ కంఫర్టబుల్గా. బాగా ఎప్పుడు తెచ్చినా వాళ్ళకి కాస్ట్లీ అని మళ్ళీ కంఫర్టబుల్గా ఉందా లేదా, చిన్నపిల్లలు కదా అంత ఇరిటేట్గా ఉండకూడదు అనేసి మంచిగా ఉండే బట్టలు, క్లాత్ సూపర్ స్మూత్గా ఉండే క్లాత్ తీసుకొని వస్తాడు. సో సరే ఇంకా పూలు అంతా నేనే కుట్టేస్తానని చెప్పాను కదా వాళ్ళు రాకముందే. అవి కొన్ని దేవుళ్ళకి ఇంట్లో పటాలకి అయ్యేలాగా అల్లేసి, దాని ముందర వాళ్ళకి 2 అల్లేసి ఇంకా దేవుళ్ళకి వేసేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అవి చాలా ఉన్నాయి మా ఇంట్లో, ఒక 4-5 ఉంటాయి. వాటికి ఇంకా పూలు కుట్టి పెట్టేసేది అనమాట. దానికోసం అవంతా అట్లా నేను ముందుగానే ప్లాన్ చేసుకునేసాను. ఈసారి అత్తమ్మ రాలేదు, ఎందుకంటే అత్తమ్మ నా పైన ఆ రోజు అలిగింది దేనికో. సో నేను ఒక్కదాన్ని అల్లేసాను అనమాట. అక్క వాళ్ళు వచ్చేలోపు ఇషాన్కి ఇవి బాగా తెచ్చిండే బట్టలు వాడు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఇషాన్ పిలుచుకొని వెళ్ళింటే వాడి ఇంటికి వచ్చినాక వీళ్ళందరూ బట్టలు వీళ్ళు హ్యాపీగా చూపిస్తా అంటే నాకు అది ప్యాంటు బాగాలేదు, షర్టు నచ్చలేదు, వానికి అప్పటికి వేసుకునే ఒప్పుకోనే లేదు. మళ్ళీ అత్తమ్మ తెచ్చిండే షర్ట్ వేసి చూపించినాక షర్టు మాత్రం బాగుంది, ప్యాంటు బాగలేదు అంటాడు వాడు ఉండే ఒకడైనా వాడు ఒకడే సరిపోతాడు ఇంటి మొత్తానికి. అత్తి అంటే
వానికి సామాన్యంగా బట్టలు నచ్చవు. వాడెళ్ళి సెలెక్ట్ చేసుకునే కానీ మళ్ళీ ఆడికి వచ్చేసరికి వానికి ఆ బట్టలు నచ్చలేదు అంటాడు. అట్లా చేస్తాడు. మొత్తం నలుగురు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఏదైనా అకేషన్స్ వచ్చినాయనుకో. వీళ్ళ ఎంజాయ్మెంట్ ఎంత బాగుంటుందో, వీళ్ళు కొట్టుకున్నారనుకో అంత టార్చర్ లాగా అనిపిస్తుంది. చూడు వాడు అస్సలు నచ్చలే వానికి, అందుకే మూడీగా ఉండడు. అంత నీట్గా ఇన్షర్ట్ చేసి అంత బాగుంటే సూపర్ ఉన్నాయి అంతా బట్టలు వానికి. అయినా వాడికి మాత్రం వాడు నచ్చలేదని వాడు ఏడుస్తాను. వీళ్ళంతా వానికల్లానే చూసుకునేకి సరిపోయారు. చిన్న పాపకు బీరువాలో ఫేసెస్ అంతా బాగా కనిపిస్తుంది, అద్దాలు ఉంటాయి కదా, దాని చూడు వాళ్ళిద్దరూ బాగున్నానా లేదా అని వాళ్ళు వెళ్ళి సెల్ఫ్గా చూసుకుంటారనమాట. మేము చెప్పేది కాకుండా మళ్ళీ వాళ్ళే వెళ్ళి సపరేట్గా మొత్తం అంతా చెక్ చేసుకుంటారు. అద్దంలో వాళ్ళని వాళ్ళే చూసుకొని ఎలా ఉండేది ఏమి అనేది. కృతిక లోపలే మాట్లాడేసుకుంటాను అద్దంలో చూసి, నా పాపను చూసి నేనేంట్రా ఎంత అందంగా ఉన్నాను అనుకుంటున్నాను. ఇద్దరు చూడు, ఇద్దరు ఎప్పుడు వద్దాం, వీళ్ళిద్దరు భలే బాగుంటారనమాట. ఫైనల్గా మా ఊరు గణేష్ వచ్చేసిందనమాట. మార్నింగ్ ఎప్పుడో మా ఆయన బావ వాళ్ళు బయట నుంచి వచ్చారు. ఇంక వాళ్ళు అంత ఒకేసారి రావాలనుకున్నా కుదరలేదు. సో ఊర్లో పిల్లలందరూ కలిసి మార్నింగ్ ఎప్పుడో వెళ్ళారు. 11 o'clock అట్లా నైట్లో వచ్చినారనమాట. 11 o'clock నుంచి మమ్మల్ని టార్చర్ చేసేస్తాను. మేము వెళ్ళాలా, మళ్ళీ నాకు వర్క్స్ ఉంటాయి, నాకు పని ఉంటుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అనేసి. ఆ డెకరేషన్ అంతా పాప మా ఊరు పిల్లలు అయితే ఇప్పుడు 1 week నుంచి రోజు ఇంకా మా ఊర్లో రామాలయం ముందు గుళ్ళ లోపల పెట్టేవాళ్ళంట. తర్వాత నుంచి డెకరేట్ చేసి పందిలేసి లోపల బయట పెట్టేవాళ్ళు. బాగా డెకరేట్ చేశారనమాట. అవంతా తెచ్చి గణేష్ని ఎంతమంది ఎంత బాగుంటుంది చూసేకి. ఊరు మొత్తం వచ్చేసారనమాట, మా ఊరు మొత్తము గణేష్ చూసేకి. పిల్లలందరూ వచ్చేసి, పిల్లలు ఉంటేనే యూత్ ఫెస్టివల్ అంటేనే మెయిన్ గణేషే కాబట్టి వినాయక చవితికి మాత్రం ఎక్కడున్నా అందరూ వస్తారు. మా కల్లా అయితే సంక్రాంతికి వస్తారు, వినాయక చవితికి వస్తారు అమ్మ వాళ్ళ సైడు. ఇంకా అత్త వాళ్ళ సైడ్ అయితే వినాయక చవితి ఎక్కువ బాగా చేస్తారు. వినాయక చవితి అయిపోయిన తర్వాత 1 week సండే వస్తే ఆ సండేకి దేవర్లు చేస్తారు కాబట్టి అందరూ అప్పుడు వస్తారు. వినాయక చవితి చూడు ఎంత బాగుందో. వినాయకుడిని విగ్రహం అయితే ఈసారి నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ బాగుంది అన్నారు. సూపర్ అనిపించింది నాకు. అంటే కొంచెం ఇంకా గుళ్ళో లోపల పెట్టేకి చిన్న విగ్రహాలు అయితేనే పడతాయి, పెద్దవి సరిపోవు. అది కాక డెకరేషన్ గుడి లోపల చేసేకి సరిగ్గా ఉండదు కదా అని బయట వీళ్ళు అంతా అరేంజ్ చేసుకునేసి అన్నీ తెచ్చుకునేసి దేవుని డెకరేషన్కి అంతా చందాలు వసూలు చేస్తారు కదా, చందాలో మిగిలిందంతా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి దేవుళ్ళకి తెసా. డిస్కో లైట్లు కానీ లైటింగ్ సెట్టింగ్ భలే బాగున్నాయి. వివో మొత్తం అంతా దేవుళ్ళకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ అవంతా క్లాస్ సూపర్ ఉన్నాయి. ఇది మా ఇంటి గణేశుడు అనమాట. మామూలుగా వినాయక చవితిని వినాయకుడిని ఊర్లో వినాయకుని పెట్టినాక కానీ ఇంటికి సపరేట్గా చిన్న వినాయకుని తెచ్చుకుంటారు. మా వాడు చాలా బాగుంది అనేసరికి వాళ్ళు తీసుకున్నారనమాట. మళ్ళీ వినాయకుడిని ఏ రోజు తెస్తారో ఆ రోజు ముందుగానే పెట్టేస్తారనమాట. అప్పుడే టెంకాయ కొట్టుకునేసి దేవుని కొలువు తీర్చేస్తారు. ఊళ్ళో పెద్దోళ్ళంతా వచ్చి డెకరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ముందుగానే చేసేస్తారనమాట. ఏ రోజు అయితే తెస్తారో అప్పుడే పెట్టేస్తారు. ఆ రోజు నైటే వినాయకుడిని దించేసి మండపంలో గుడి ఏది డెకరేషన్ చేసిన దగ్గర అక్కడే స్టార్ట్ చేసేస్తారు. పూజ అంతా ఆ రోజు నైట్లోనే చేసేస్తారు. మరుసటి రోజు నుంచి ఇంకా కౌంట్ చేస్తారనమాట. ఈసారి ఇంకా మళ్ళీ ఫ్రైడే వస్తుంది, ఇంకా అప్పుడు బొమ్మను ఎత్తేకి కష్టంగా ఉంటుంది. 4 రోజులు అట్లా ఉంటుంది. లేదా ఇంకా శనివారం ఎత్తేకి ఇబ్బంది, అంటే క్యాలిక్యులేట్ అవ్వదు ఈక్వల్గా అనేసి ముందుగానే పెట్టేశారు. పెట్టేసిన రోజే టెంకాయ కొట్టేసి పూజ చేసేసాను. చూడు మా ఊరు గణేష్ ఎంత బాగుందో, చూసేకి చాలా క్యూట్గా అనిపించింది. నాకు మాత్రం భలే నచ్చింది ఈసారి. అది కాక డెకరేషన్ చిన్న ఇలుకల మీద గణేష్ని చూసేకి మార్నింగ్ లుక్ ఇంకా సూపర్ ఉంటుంది. అది నైట్లో అంతా లైట్స్ సెట్టింగ్ అంతా వేసి పెట్టారు కదా, కొంచెం కలర్లో కనిపిస్తుంది. మార్నింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా నైట్లో తెచ్చేసారు కాబట్టి ఊళ్ళో అంతా ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు యూత్ మొత్తం అంతా కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. వినాయక చవితి మాత్రం మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అంటే మా ఇంట్లో ఉన్న 4 పిల్లలు, ఇంకా ఊర్లో ఇంకొక 2 పిల్లలు, ఈశాన్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇషిక ఫ్రెండ్స్, నరేష్ మహి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న కూతురు కొడుకు, వాళ్ళిద్దరు వస్తారు. మొత్తం 4 అంత చిన్న పిల్లలు ఉండేది. మళ్ళీ అంతా కొంచెం పెద్దవాళ్ళు, ఇంకా లేదంటే ఇంకా స్మాల్ చిన్న పిల్లోళ్ళు. ఈ ఒక్క ఫెస్టివల్కి కులంలా మతంలా అది ఏమీ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా చేసుకుంటారనమాట. క్యాస్ట్తో సంబంధమే లేకుండా అంతా కలిసి ఏ ఫెస్టివల్ అయినా కానీ క్యాస్ట్ రిలేటెడ్ లేకుండా అంటే చాలా బాగుంటుంది. అది రాముల గుడి లోపల సో ముందర పెట్టేశారనమాట. నైట్లో వీళ్ళ యూత్ అంతా బొమ్మను తీసుకొస్తే ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా పూజ చేసి
టెంకాయ కొట్టుకునేసామట ఒక్కొక్క పని ఒక్కొక్కరు. వీళ్ళు మా ఊరు యూత్ ఆడపిల్లలు అందరూ మొత్తం పల్లె మొత్తం వచ్చారు. మా ఊర్లో చాలా బాగుంటుంది అనమాట. అలాగా చూసేకి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఏదైనా ఫెస్టివల్ ఒక్కరే చేసుకునేకి అందరూ చేసుకునేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. చూడ ఇంకా నైట్లో 7 o'clock అట్లా 7 o'clock కాదు 9 o'clock వచ్చి ఉంటుంది. అప్పుడు ఇంక అందరూ పనులు అంతా అయిపోయింటాయి కదా. అంతా డిన్నర్ కంప్లీట్ చేసుకునేసి చూసేకొచ్చారనమాట. గుడిలో దేవుడు ఎలాగ ఉంది బొమ్మ. మగపిల్లలు అయితే చూడగలుగుతారు, ఇంకా ఫోన్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఫొటోస్ పెడితేనే చూడగలుగుతాం. పెద్దోళ్ళంతా అక్కడికి తెచ్చిన తర్వాతే కదా చూసే పాసిబుల్ అవుతుంది. అందరూ వచ్చారనుక ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది అసలు. ఏదైనా పండగ సెలబ్రేట్ చేసుకునేదానికి మొత్తం ఊరు మొత్తం అంతా ఇంటికి ఒకటి చెప్పిన వచ్చి ఇంకా అది చేస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళు యూత్ అయితే యూత్లో యోగి ఇంకొక అబ్బాయి మోడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ మెయిన్. ఇంకా ఊర్లో ఉండింది ఇంకా మహి వాళ్ళ తమ్ముడు నరేష్. వాళ్ళ నలుగురు మొత్తం హ్యాండిల్ చేసుకుంటా అంటే మిగతా వాళ్ళంతా అందరూ సపోర్టే. కాకపోతే ఇంకా ఎవరెవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. జాబ్ చేసే వాళ్ళంతా బయట ఉండి ముందు రోజు వచ్చి ఇంకా లేదా పండక్కి మాత్రం వచ్చి ఇట్లా చేస్తాం కదా. సో అంతా ఇంటికాడ వాళ్ళు హ్యాండిల్ చేస్తే ఇంకా మొత్తం ఊరు పండుగ రోజు మాత్రం అందరూ వచ్చేది. ఇంకా ఎవ్రీ ఇయర్ వినాయక చవితి రోజు నాగుల చవితి సెలబ్రేట్ చేస్తాము. ఇంకా నాగుల చవితికి కావాల్సినంత అత్తమ్మ అర్లీ మార్నింగ్ 4 o'clock అంతా లేచేసి మొత్తం ఆవిడ చేసుకునేసి స్నానం చేసుకున్న తర్వాత మమ్మల్ని లేపింది. బేసిక్గా వరలక్ష్మి వ్రతానికి అయితే నేను అక్కలు వేస్తాము, అత్తమ్మ మిగిలిన పనులు చేసుకునేది. ఇది మాత్రం మాకు తెలియదు కదా. ఎప్పుడైనా సరే ఇంకా అత్తమ్మే చేస్తుంది అంతా. నేను వేసింది ముగ్గు. ఇది నాకు ఏదైనా చెప్పాను కదా, ఫెస్టివల్స్ అయినా అకేషన్ అయినా ఫస్ట్ ముగ్గు ఉంటేనే అదొక హ్యాపీనెస్ అనమాట. నేను ముగ్గులోనే మొత్తం అన్ని పండుగనంతా చూసేస్తాను. సో ముగ్గు వేసిన తర్వాత అప్పటికి పిల్లలు లేకముందే ఇవంతా స్టార్ట్ చేసుకునేసేది. ఎప్పుడు చూసినా ఇంకా ఈసారి ఏమంటే వడ చేసేకి అలసందల వడ ట్రై చేద్దాం అనేసి వాళ్ళు చేస్తున్నారు. అక్క అత్తమ్మ యాజ్ యూజువల్ ఎప్పుడు వంట, అక్క అత్తమ్మ వంటలు అవి సెలబ్రేట్ చేసేదంతా. నేనంతా పూజ రూమ్లో సరిపోతాము, తల ఒక పని చేసుకుంటాము. తోరణాలు కడితే ఇట్లా ఇంటి గుమ్మానికి అది ఎంత బాగుంటుంది కళ్ళగా చూసేకి. మాకు 2 ద్వారాలు ఫ్రంట్ బ్యాక్. సో 2 చేసేకి ఇది మా పూజ రూమ్లో కొన్ని పూలు అలా కుట్టేసాను, కొన్ని అల్లు వేసి ఉండేది. ఇంకా వినాయకునికి కావాల్సిన సామాన్ అంటే పూజకి కావాల్సినటువంతా మామయ్య వెళ్ళి తీసుకొస్తాడనమాట. ఎంత అది బంతిపూలు పెట్టినా కానీ నందివర్ధనం పూలు వచ్చే లుక్ నాకు ఏది అనిపిస్తుంది అంటే నిండుగా కనిపిస్తుంది, చూసేకి భలే బాగుంటుంది. కావాల్సిన ఇది వినాయక చవితికి పెద్ద దండ వచ్చేసి ఆడు గుడికాడ వేసేకి. ఇంక ఇది వచ్చేసి ఇంట్లో చిన్న దండ ఒకటి చిన్నది చెంట్లు కుట్టేస్తే పడిపోతుంది కదా, సో అల్లిండేటివి. ఈ పూలు ఏమో నన్ను మా బావ అడిగాడు ఈ పూలు ఏవి చెప్పు అనేసి. ఎర్రపూలు అంతే నేననేది. మొత్తం వినాయకునికి కావాల్సినటువంతా ఇంకా వంటలు ప్రసాదం కింద ఇవి పోలీలును వడలు చేసిండేవి. ఇంకా పుట్ట దగ్గరికి మామూలుగా పాలు టెంకాయ తీసుకొని వెళ్తాం కదా. మెయిన్ పుట్ట దగ్గర కంటే పాలే కదా. సో అక్క అత్తమ్మ మేమంతా బయలుదేరేసామన్నమాట. మార్నింగ్ 9 o'clock అంతా అయిపోయింది. ఈసారి తొందరగానే అయిపోయింది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేకి కొంచెం దూరమే, మరీ అంత దూరం కాదు, అలాగని మరీ అంత దగ్గర అయితే కాదు. సో వెళ్ళచ్చు, నడుచుకుంటూ వెళ్ళేకి రోడ్డు ఉంది కాబట్టి మొత్తం నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ రోడ్డే లేదు, తర్వాత రోడ్డు పడింది, బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ పక్కన చెరువు, అది కాక అప్పుడు వర్షాకాలం కాబట్టి ఫుల్ వానలు పడ్డం వల్ల ఆ పూలు చూడ మేమైతే సీక్పూల్ అనే అంటాము, ఎంత బాగుందో వ్యూ. ఆ చెరువు మా పెళ్ళప్పుడు ఫుల్ నిండిపోయిండా, ఇప్పుడు లేదు పెద్దగా, వానలు పడుతున్నాయి. ఇది మేము పూజ చేసుకుని నాగుల పుట్ట రావి చెట్టు దగ్గర ఉంటుంది. నాగరాళ్ళు ఇక్కడ ఓన్లీ అంతా మా పల్లి తూగోలపల్లి 2 పల్లెలు, ఇంకా పక్కన నుంచి పల్లెలు అంతా కానీ వచ్చి చేస్తారంట. బేసిక్గా ఇక్కడికి ఎప్పుడు తీసుకెళ్ళినా అవంతా పుట్టమన్ను తెచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న రాళ్ళ ప్రతిమలే కాకుండా మళ్ళీ నాగుల ప్రతిమలాగా 3 చేసి మన్నుతో బంకమట్టితో చేసి ఇంకా వాటిని పూజించి మొక్కుకునేదన్నమాట. దానికి మేము తెస్తాం కదా, ఎవరు తెచ్చి నైవేద్యాలు ప్రసాదాలు వాళ్ళు అక్కడ వాళ్ళు చేసుకున్న ప్రతిమలకి సమర్పించుకొని మొక్కులు తీర్చుకునేదన్నమాట. లాస్ట్లో ఇంకా పూజలు అంతా కంప్లీట్ అయిపోయినాక పాలు పోసేసి మేము చేసిండేటివి అక్కడ. ఇంకా మెయిన్ నాగుల చవితికి ఏముంటుంది, నువ్వుల పిండి, చలిపిండి, పాలు, 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. దారము,
అందరూ ఆడవాళ్ళు వచ్చి పూజ చేస్తే నిజంగా అది చాలా బాగుంటుంది కదా. వినాయక చవితి రోజు అంతా బాయ్స్ అయితే, మరుసటి రోజు నాగుల చవితి అంతా లేడీస్ అనమాట. ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు వచ్చి పూజ చేసుకుంటారు ఇక్కడ. ఇక్కడ ఏమంటే ఓన్లీ ఇది నాగుల చవితి రోజు మాత్రమే ఇక్కడ చేస్తారు, మిగతా టైంలో ఎవరు రారు ఇక్కడ. నాగుల చవితికి మాత్రమే అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు నాగుల చవితిని. అంతా ఒక కొత్త పీస్ జాకెట్లు తెచ్చి అలాగా అక్కడే వదిలేస్తారనమాట. మళ్ళీ ఎవరు తీసుకెళ్తారో తెలియదు నాకు. మళ్ళీ మరుసటి రోజుకి అయితే ఉండదు. మేము మార్నింగ్ పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ అయిపోయాక మళ్ళీ వినాయక చవితి దగ్గర వినాయకుని దగ్గర పూజ చేసుకునేకి వెళ్ళిపోతాం. సో చూసేది లేదు. మా బోర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇటే వెళ్ళేది. ఎక్కడైనా బయట పోవాలన్నా ఈ రూట్లోనే, అంటే మెయిన్ ఊరికి స్టార్టింగ్ కొంచెం ముందర వస్తుంది అనమాట. ఇవి నాగుల చవితికి నాగరాళ్ళు పూజించేటివి. ఇక్కడ ఒక చోట మాత్రం టైల్స్ వేసి మంచిగా పెట్టారు. ఇంకా అక్కడను ఇప్పుడు ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇంకొక చోట అక్కడ కానీ రెడీ చేసింటే బాగుండేదేమో. ఆ పక్కనే బావి ఉంటుంది. ఇంకంతా అవంతా పక్క పొలాలు కాబట్టి సో పైన మాత్రం చేస్తా. వర్షం పడుతుంది, కొంచెం బుడదగా ఉంది. ముందు రోజు అంతా లైట్గా కనీసం 2 చినుకులన్నా రాలుతాయి కంపల్సరీ వినాయక చవితికి మాత్రము. సో అలా అందరూ అక్కడ వచ్చి పూజలు చేసుకుంటారు అనమాట. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ వస్తారు. ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎవ్రీవన్ అందరూ వచ్చి ఆ రోజు కంపల్సరీ ఇక్కడ అంటే పూజలో పాల్గొంటారనమాట. పూజ చేసుకుంటా. బేసిక్గా హిందూ అంటేనే లేడీస్కి పూజలు ఎక్కువ కదా, అందులోనూ పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఇంక మరీ ఎక్కువ. సో ఇంకా మా దగ్గర వినాయక చవితి కోసం ఇది నేను కుట్టిండే మాలే. అదే పనిగా వినాయకుని కోసమే కుట్టిన. దానికోసం ఇవి ఆకులు కావాలంటే మా బావ తీసుకొచ్చి వెళ్ళారా, నందివర్ధనం ఆకులతోనే కుట్టారు ఇది. ఇవంతా పూలంతా మా ఇంట్లో, అది మా పొలంలో పెరుక్కొచ్చామని చెప్పాను చూడవి. నేను పెద్దగా కుట్టాను. మా ఆయన ఏమంటే సరిపోదు అట్లు. అది ఏమైందంటే నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా పూల దారము, దాంతో కుట్టాను. సో వెయిట్కి పడిపోతాయి అని చెప్పి వాళ్ళు అట్లా వేయలేదు ఇట్లా వేయలేదు. మధ్యలో హ్యాండ్స్కి విప్పేస్తే మొత్తం అంతా రాలిపోతాయి అని చెప్పి అట్లా నేనేమనుకున్నాను మెడలో కింద నుంచి తొండం కింద నుంచి అట్లా వేస్తే ఆడ రోజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అలాగే వేస్తే బాగుంటుంది అని అనుకుంటే వాళ్ళు పాసిబుల్ అవ్వదు అని చెప్పి అట్లా హ్యాండ్కి ఈ పక్క హ్యాండ్కి ఆ పక్క హ్యాండ్కి తగిలిచ్చారు. పూజకి సక్సెస్ఫుల్గా కంప్లీట్. ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏమంటే వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వినాయక చవితి ఖచ్చితంగా ఒక పూజారిని అక్కడే పెట్టేస్తారనమాట. స్టార్టింగ్ వినాయకుని తెచ్చినప్పటి నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు ఒక పిల్లోడు అక్కడే ఉంటారనమాట, పూజారిలాగా. అక్కడ దీపం మారకుండా చూసుకుంటారు. ఇక్కడ మార్నింగ్ మాత్రం పూజలు చేసేది, ఆఫ్టర్నూన్కి ఎవరు ఉండరు. ఇంకా బయట కదా మొత్తం అన్నీ వచ్చేసి ఇంకా దీపాలు పెట్టినా కానీ ఆరిపోతూ ఉంటాయి. సో అది నెక్స్ట్ నుంచి మంచిగా చేస్తే ఇంకా బాగుండు. మేమైతే మంచిగా క్లిప్స్ అయితే ఫొటోస్ అయితే ఫోటోషూట్ ఎవ్రీ ఇయర్ మామూలు యాజ్ యూజువల్ అనమాట. వినాయకుని దగ్గర ఫొటోస్ తీసుకునేది, ఎందుకంటే ఒక మెమొరబుల్గా ఉంటుంది కాబట్టి. ఈసారి మాత్రం నాకు గణేష్ని చాలా బాగా నచ్చింది. దగ్గర నుంచి నేను వీడియో తీసి చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందంటే వినాయకుని. సో ఇదన్నమాట చిన్ని మూషికం ఖచ్చితంగా ఉంటుంది కదా, పక్కన ఈ పక్క ఆ పక్క కూర్చొని ఎంత బాగుంటాడు చూడు గణేష్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి వినాయకుడు. మా ఊరు వినాయకుడు సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు. ఇది మా ఇంట్లో ఉన్న చిన్న వినాయకుడు. ఇంకా దీనికోసం మా మామయ్య ఇవంతా జామాకులు వాయిలాకులు ఇంకా మామూలుగా పెడతారు కదా దేవుళ్ళకి వినాయకునికి, అవంతా తీసుకొచ్చిండేది. తోరణం నాకు చాలా బాగా నచ్చింది, అందుకే క్లిప్ యాడ్ చేసుకున్నా. చూసేకి భలే లుక్ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఆ రోజు ఏమన్నా నేను మా మామయ్యని అడిగాను, గరికి తీసుకొస్తారు మామయ్య, గరికితో మాల కట్టేసేస్తాను వినాయకునికి అనేసి. సో గరికి చాలా తెచ్చిచ్చారు అనమాట. ఒకటి చిన్న వినాయకునికి వేసాను అనమాట నేను. చూడండి ఎంత బాగుందో. మా మామయ్య ఫుల్ సపోర్ట్. నాకు ఇట్లా బయట దొరుకుతుంది కదా, ఇంకా మేము పల్లెల్లో ఉన్నాం కాబట్టి మాకు ఏదైనా బయట అవైలబుల్ లేదనుకో మామయ్యని అడిగితే తీసుకొచ్చేస్తాడనమాట. ఇవి క్లిప్స్ ఫెస్టివల్ అకేషన్ కదా, కొంచెం మెమరబుల్గా ఉండేకి ఇంకా నేను అక్క మేము మాత్రం తీసుకున్నాం. పిల్లలు బేసిక్గా నాకు ఎప్పుడైనా ఫోటో షూట్ చేసేది నా పాప, పెద్ద పాప ఇషికాని అడుక్కుంటా నేను ఫోటో తీవే అంటే అది ఒకటే తీసింది. మమ్మీ నేను పోవాలా. వాళ్ళు ఈసారి ఇషిక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గుడి దగ్గరే ఉండేవు. లాస్ట్ టైం చిన్నపిల్లల వారు తెలియలా, ఈసారి అయితే మొత్తం అంతా మేము గుడి దగ్గరే ఉంటాం. లోపల ఇంకా పిల్లోళ్ళు ఉంటారు, పెద్ద పిల్లోళ్ళు, యోగి మోడీ ఇద్దరు ఊళ్ళో పిల్లలు. సో వాళ్ళ దగ్గర వీళ్ళు కూర్చొనేసేది అనమాట. వాళ్ళతో పాటు ధనుష్ ఇంకా వచ్చే ఊళ్ళో అంతా పిల్లలంతా ఉంటారు కదా వినాయకుని దగ్గర, వాళ్ళతో పాటు వీళ్ళు యాడ్ అయ్యి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. అందుకే క్లిప్స్ తీయ అంటే
మమ్మీ నేను వెళ్ళిపోతాను మమ్మీ ఒకటే తీస్తాను లాస్ట్ ఒకటే అని చెప్తుంది. అది ఎన్నిసార్లు అడిగినా తీకున్నా. సో ఫైనల్గా నేను పిల్లలను అక్క తీసిండేటివి, మిగతాటివి అంతా సింగిల్, నేనున్నే సింగిల్ ప్రతి ఒక్క ఫోటోను నాకు ఇషికమ్మ తీసిండేటివి అనమాట. పెద్ద పాప చాలా బాగా తీస్తుంది. అది దాంట్లో మంచిగా టాలెంట్ ఉందన్నమాట. వెలికి తీయాలి ఇంకా ఫ్యూచర్లో. క్లిప్స్ అంతే నేను అక్క ఉన్న క్లిప్స్గా తనే తీసింది. నాకు ఇష్క గోడ మీద కూర్చోబెట్టి ఫోటోషూట్ చేయించుకునే వాళ్ళం. ఇంకా మరుసటి రోజు సెకండ్ డే 3 days పెడతామన్నారు వినాయకుడిని. సో సెకండ్ డేకి ఇవి జిల్లేడు పూలు. తెల్ల జిల్లేడు అయితే మామూలుగా చెప్తారు కదా, మా సైడ్ తెల్ల జిల్లేడు దొరకలేదు. సో అందుకని ఈ ఉన్న జిల్లేడుతోని మామయ్యని అడిగేసరికి పెరుక్కోచి ఇచ్చాడు. మామయ్య కట్టేయి అని అన్న అల్లే కష్టమవుతుందని కొన్ని పూలు, చిన్న వినాయకునికి చిన్న స్మాల్ దండ, పెద్ద గణేషునికి పెద్ద దండ. చాలా బాగుంది. దీనికి మా ఆయన ఎట్లా వచ్చినాడో, ఎందుకు పిల్లలు ఉన్నారు కదా అవి పడతాయి కండ్లలో పడిపోతాయి, ఇవి పాలు కంట్లో పడితే కళ్ళు కనపడవు, చిన్న పిల్లలు ఉన్న టైంలో అంత తీయచ్చా, ఒకటే గొడవ. అయినా కానీ నేను బయట పెట్టి మరీ కొట్టేసాను. ఏదన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసేస్తాను నేను. ఎందుకు ఈసారి అట్లా కలిసి వచ్చింది. ఇంకా మామయ్య అడిగిన వెంటనే తెచ్చేస్తాడు. సో ఫస్ట్ రోజు గరికమాల ఫుల్ సాటిస్ఫై. గరికి లేనిది వినాయకునికి ఏది కాదు కదా. ఇంకా థర్డ్ డే రోజు మోదకాలు ఫస్ట్ టైం నేను చేసిండేటివి కొంచెంగానే చేశాను అన్నమాట. మోదకాలు అలాగే ఉండ్రాళ్ళు 2 చేశాను. ఫస్ట్ మోదకాలు ట్రై చేశాను. ఇది కొన్ని చేశాను, కాకపోతే ఫస్ట్ టైం కదా నాకు కొంచెం టైం పట్టింది. 1 hour 2 hour దాకా పట్టింది. కొన్ని ఎక్కువ ఇదైపోయాయి, కొన్ని బాగా వచ్చాయి. కాకపోతే టేస్ట్ అయితే బాగుందనే చెప్పారు. అత్తమ్మ తినింది బాగుంది అనింది. నేను ఆ రోజు చేయడం వల్ల కొంచెం టేస్ట్ చేయలేకపోయాను. గణేష్కి సపరేట్గా కొన్ని తీసి ఇంకా పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసము. సో అలాగా నాకు తోచిన కాడికి నాకు వచ్చినట్లు వినాయకుని చవితి అయితే అలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ డే గరికమాల, సెకండ్ డే జిల్లేడు మాల, థర్డ్ డే మోదకాలు పెట్టేసి మా వినాయకుని పూజ సక్సెస్ఫుల్గా నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా గణేష్ నిమజ్జనం ఎలా ఉండింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, పల్లె దేవుళ్ళు ఎలా ఉండేది అనే దాని గురించి చెప్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.